అయిన 3 డిజిట్స్ ఉంటాయి. ఇకపై ఇదే విలా ఐడి నంబర్. ఇక్కడ సర్ప్రైజింగ్లీ ఇంకో విషయం చూపిస్తారు. ఆర్మీ వాళ్ళు రెస్క్యూ చేసి తీసుకొచ్చిన ఆ పిల్లల్లోనే హీరోయిన్ క్రష్ అయిన బెన్ కూడా ఉంటాడు. వీళ్ళంతా హాల్లో వెయిట్ చేస్తూ ఉంటే వీళ్ళ నంబర్ ప్రకారం ఒక్కొక్కరిగా పిలిచి వాళ్ళు అదర్సా కాదా అని చెక్ చేయడం మొదలు పెడతారు. ఈ ప్రాసెస్ చేస్తూ చేస్తూ ఆ సైంటిస్ట్ క్యాషువల్ గా అతని పేరు, అమ్మా నాన్న, ఫ్యామిలీ అని ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది. బెన్ అతని మెడలో వేసుకున్న అతని అక్క చైన్ ని పట్టుకుని ఫీల్ అవుతూ అక్క సెకండ్ వేవ్ లోను, అమ్మా నాన్న థర్డ్ వేవ్ లో వైరస్ వచ్చి చనిపోయారని చెప్తాడు. నువ్వు నార్మల్ గానే ఉన్నావంటూ ఆ సైంటిస్ట్ అతని మెడలో ఒక జీపీఎస్ ట్రాకర్ ఇంజెక్ట్ చేసి నీ కుటుంబం చావుకి కారణమైన ఆదర్స్ పై పగ తీర్చుకోవడానికి మేము నీకొక అవకాశం ఇస్తున్నాం. ఇది నార్మల్ బేసేం కాదు. ఇక్కడున్న పిల్లలంతా ఆదర్స్ ని ఎదిరించి పోరాడబోయే సోల్జర్స్. నువ్వు కూడా ఇకపై మాలో ఒకడివి. నీకు ఓకేనా అని అడిగితే బెన్నేమో అదంతా సరే కానీ అసలు ఆదర్స్ ఎవరో హ్యూమన్స్ ఎవరో డిఫరెన్సే చెప్పలేకపోతే వాళ్ళని ఎదిరించి ఫైట్ ఎలా చేస్తామని బెన్ తన సందేహం అడుగుతాడు. సో ఈవిడ బెన్ ని వేరే రూమ్ కి తీసుకువెళ్లి అక్కడ తల నిండా వైర్స్ అటాచ్ అయిన ఒక అబ్బాయిని చూపిస్తూ దీని ద్వారా చూడని అతనికి ఒక డివైస్ ఇస్తుంది.